born on Christmas Day, and man will live forevermore because of Christmas Day. తమ్ముడికి 3 years బ్యాక్ జాబ్ వస్తే దశం భాగం ఇవ్వాలనుకున్నా అంట, కానీ ఇవ్వలేకపోయాడట. దాంతో ఆ కటింగ్ స్పూను చేతి తక్కువ వచ్చేదట. ఆ దశం భాగం ఇవ్వనందువల్ల 3 years శాపం వెంటాడి తినడానికి కూడా తిండి కష్టమైందట. టీవీలో చూసి ఈ పరిచర్యకి 2 నెలల నుంచి వస్తున్నాడట. ఇక్కడ వాక్యాలు విని బలపడిన తర్వాత దేవుడు, నేను దశం భాగం దేవునికి ఇవ్వాలని నువ్వు తీర్మానం చేసిన తర్వాత అద్భుతం చేసి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఇయర్కి 7.2 lakhsతో కూడిన జాబ్ ఇచ్చారట మొన్నే దేవుడు. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఇక్కడికి కొత్తగా వస్తున్నాను, వచ్చి ఒక 1 month అవుతుంది. కానీ నేను అనుకున్నాను, ఇదో మా బావగారికి లెఫ్ట్ సైడు కన్ను విపరీతంగా నొప్పి వస్తూ ఉంది. కానీ ఆ నొప్పి వచ్చినప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఇంకా కన్ను నొప్పి కదా, హాస్పిటల్కి వెళ్తే చాలా అవుతాయని చెప్పారు. కానీ నేను ఆ రోజు నైట్ మొత్తం ప్రేయర్ చేసుకున్నాను. ఈ బ్రదర్ గారి చర్చికి వస్తూ ఉన్నాను, ప్రభువా మీరే ఉన్నారు, స్వస్థపరచాలి, స్వస్థపరిస్తే ప్రభా తెల్లారేసరికి ఇంకా నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మరి ఇంకొకటి, మా బావగారికి 8 years నుంచి లెఫ్ట్ సైడ్ ఈ కన్ను ఇది చాలా విపరీతంగా నొప్పి వస్తూ ఉంది, అసలు తగ్గట్లేదు. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కూడా చెప్పారంట ఆపరేషన్ చేయాలా ఎముక నరం లోపల అనేసి. మరి అది ఆపరేషన్ చేసినా కూడా కరెక్ట్ అవుతుందో కాదో అని అనుకున్నాము. 3 లక్షలు అయింది అన్నారు. కానీ ఇప్పుడు చెప్పారనమాట, ఆ నొప్పి లేదు, ఏమీ లేదు, ఇదిగో దేవుడు నన్ను స్వస్థపరిచారని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం కూడా దేవుడు దీవించును గాక. 3 days బ్యాక్ వచ్చి సిస్టర్ ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నారు. ఆమెకి చెస్ట్ పెయిన్, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందండి. ఆయిల్ వేసి ప్రార్థన చేయగానే 3rd day కల్లా కంప్లీట్గా వాటన్నిటి నుంచి దేవుడు స్వస్థపరిచి రిలీఫ్ ఇచ్చారట. ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. 118వ కీర్తన 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. శుభదినము లేదా ఆశీర్వదింపబడిన దినము లేదా నిత్యము పండగే అని ఏ టైటిల్ అన్న పెట్టుకోవచ్చు ఈ ప్రసంగానికి. యాక్చువల్గా ఈ దినము గురించి ప్రవచన వాక్యం ఒక మాటనే చెప్పి ముందుకు వస్తాను. కల్వరి సిలువలో సిలువేయబడిన యేసు ప్రభువారు చనిపోయారు. ఆయన సిలువలో చనిపోవుట మానవాళికి విడుదల, పాప క్షమాపణ, విమోచన, పరలోకానికి మార్గము, సరళమైన దినము. ఆ శుభదినముగా భావించి గుడ్ ఫ్రైడే అంటారు. ఆయనకి అభిమానులు ఆమె చనిపోతే బాధపడతారా, దుఃఖపడతారా, ఆనందిస్తారా? చెప్పాలా? బాధపడతారు జనరల్గా. మరి ప్రపంచానికి శుభదినం ఏంటి? ఆయన చనిపోతే మనకేం లేదు, రక్షణ లేదు. ఆయన ఎప్పుడైతే సిలువలో చనిపోయారో ఆ రక్షణ, ఆ కృప అనేది మనకు వచ్చింది. ధర్మశాస్త్ర శాపం అనేది పోయింది. అక్కడి నుంచి దేవుడు
మన జీవితంలో ఆయన ప్రేమించి ఆయుష్కాలాన్ని పొడిగించి ఇచ్చిన ప్రతి సంవత్సరంలో ప్రతిరోజు శుభదినమే. అశుభ దినం అనేది ఒక్కటి కూడా లేదు. ప్రభు 6 రోజులు పనిచేశారు. ఆయన చేసిన పనిని కానీ ఆ రోజు కానీ అంతా చెక్ చేసేవాడు. ఇది ఆయన దృష్టికి మంచిదిగా కనిపించను. ఏది చెడుని యేసయ్య సృష్టించల. ఆమేన్. మనిషి సృష్టించుకున్నాడు వారమని, వజ్యమని. రోమపత్రిక 14వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢీపరుచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తినని వాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడనూ తన కోసమే బ్రతకుడు, ఎవడనూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికిను. అయితే చాలు. ఒకడు ఒక రోజు మంచిదని, ఒకడు మరొక రోజు చెడ్డదని, ఈ సంవత్సరములో ఈ కీడని, ఈ మాసములో ఈ నష్టము గండమున్నదని, నక్షత్రాలకి పేర్లు పెట్టి అందులో ఆ 2 రాసులు కలిసినాయి కాబట్టి నీడేదో కర్కట రాశనో ఫలానా అనో ఈ జాతక నక్షత్రాలు అని పెట్టి ఆ రాశి ఫలాలను పెట్టి సాతాను మనిషిని భ్రమపెట్టి దేవుడు సృజించిన ఆ మంచిలో నుండి చెడును చూపించి అవిశ్వాసపరిచి కృంగదీసి మోసపరుస్తున్నాడు. బాగా గమనించాలి. అందుకే పౌలు ఈ రీతిగా రాశాడు. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమై పోవునేమో అని మిమ్మను గూర్చి భయపడుచున్నాను. ఇలాంటి వాళ్ళు రక్షణను కోల్పోతారు, ఇలాంటి వాళ్ళు దేవునికి దూరం అయిపోతారు అని ఇక్కడ పౌలు అంటున్నాడు. మీ గురించి నేను పడిన ప్రయాస వ్యర్థమైపోద్దేమో. వీళ్ళు సెంటిమెంట్ మనుషులు. దేవుడిచ్చిన ఆనందకరమైన దినాన్ని దుఃఖకరముగా మార్చుకుంటున్నారు. ఎగ్జాంపుల్, ఒక ఆయనకి ఒక గ్లాస్ చెరుకు రసం తీసుకొచ్చి ఇచ్చారట. ఈ చెరుకు రసం ఎలా వచ్చిందన్నాడట. చెరుకు గడలో నుంచి వచ్చిందన్నారంట. ఆ చెరుకు గడ ఎక్కడుందంటే ఆ చెరుకు రసం తీసే బండి దగ్గర ఉందన్నాడట. రసం ఎలా వచ్చిందంటే ఆ పిప్పిని, ఆ కర్రను పిండితే, క్రషర్లో పెడితే అది ఆ రసాన్ని పిండింది. దాన్ని ఫిల్టర్ చేసి ఒక గ్లాసులో తాగడానికి అనుకూలంగా పట్టుకొచ్చామన్నారంట. పిప్పి ఏరి అంటే ఆ చెత్త చూపించారట. మనవాడు ఏం చేశాడయ్యా అంటే, ఎట్లా తాగితే ఏం మజా ఉంటుంది అందరిలాగా అని ఆ చెత్తను తీసుకుని గ్లాసులో వేసుకుని తిప్పుకుని తాగాడట. వీడిని పిచ్చోడనాలా మంచివాడనాలా? మరి మాట్లాడలా. పిచ్చోడనాలా మంచివాడనాలా? పిచ్చోడు. దేవుడు శాపగ్రస్తమైన దినాలు తీసేశారు. ఆయన సిలువలో చనిపోవడం ద్వారా నా కోసం కృపను తీసుకొచ్చారు, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడితే మనలో నుంచి ఆ సెంటిమెంట్స్ పోతాయి. క్రీస్తు రక్తములో కడగబడలేదా ఆ దయాలు, ఆ సెంటిమెంట్స్ని నీలో ప్రవేశపెట్టి ఆనందకరమైన దినాన్ని దుఃఖకరమైన దినముగా మారుస్తాడు. చిన్నపిల్లవాడికి
అప్పుడే కొద్దిగా నడుస్తున్నాడు. వాడికి ఒక పొట్లం లడ్డూలు తెచ్చి ఇవ్వండి. ఏం చేస్తాడు? ఆ పొట్లం నువ్వు పెడితే వాడు ఊరుకోడు. ఆ పొట్లం లాక్కుని దాని బుడి అడుగులు ఇట్టట వేసుకుని దాన్ని పడేస్తాడు. ఎక్కడ? కింద మట్టిలో. ఇటు కింద పడి ఆ మట్టిలోంచి ఎరుగు తింటూ ఉంటాడు. మట్టి కలిసి రాళ్ళు చెత్త దాంట్లో చేరతాయి, బ్యాక్టీరియా వైరస్ దాంట్లో చేరతాయి. చూసే తల్లికి, చూసే తండ్రికి ఎంత బాధగా ఉంటుంది. అరే నీకు మాటికి మోషన్స్ అవుతున్నాయి రా, మట్టిలోకి పడేయ బాగరా, నేను పెడతా నాకు, నేంటంటానంటాడు. అవునా కాదా? షూ నేనేస్తాను అంటే నేను వేసుకుంటానంటాడు. ఈ కాలుది ఆ కాలుకి వేస్తాడు. అని చెప్పట్లా, ఆ కాలుది ఈ కాలుకి వేస్తాడు. షర్టు నేనేసుకుంటానంటాడు, పైకి వేయాల్సిందని తిరిగేసి వేసుకుంటాడు. అవునా కదా? మనిషి మనస్తత్వం చిన్నప్పటి నుంచి చూడవచ్చు. నాకు తెలుసులే నువ్వు చేసేది, నువ్వు చెప్పేది అన్నట్టు. అలాగే దేవునికి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఒక వ్యక్తి అలాగే ఉంటున్నాడు. అదే తప్పు. దేవుడు ప్రతిరోజు నిత్యము మనం పొందు ఆనందాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నారు. సామెతలు 15వ అధ్యాయం 15వ వచనం. బాధపడు వాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. సంతోష హృదయునికి నిత్యము విందే. ఒక రోజు కాదంటండి, నిత్యము విందే. అందుకని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రతిరోజు ఆనందంగా ఉండు. ప్రభు కోరుకున్నారు మన విషయంలో. సంతోషంగా ఉండు, సమాధానంగా ఉండు. అదండి మన జీవితంలో దేవుడు తీసుకొచ్చిన ఆ కృప. సరైన రక్షణ పొందక, సరైన ఆత్మీయ జ్ఞానము, వాక్యపు జ్ఞానము రాక మానవుడు దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాడు. ప్రభు ఏం చెప్పారు? ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట పెట్టుచున్నాను, ఏది కావాలో కోరుకో. చాలామంది ఏం కోరుకుంటున్నారు? అయ్యా నీకు అంత తెలియదులే, మాకు తెలుసు, ఈరోజు మంచి రోజు కాదు, అట్లా ఎట్లా ఈ టైపులో మనిషి ఎక్కువ నష్టపోయే విధానాన్ని, దేవునికి విరుద్ధకరమైన విధానాన్ని, నమ్మకూడని సెంటిమెంట్లు నమ్మి అడుగులేస్తున్నారు. నేను కొందరు చూస్తూ ఉంటాను, దయ్యపు శక్తులు పట్టి చేతికి మళ్ళీ తాళ్ళు, తాయిత్తులు, మెడ నిండా తాళ్ళు, విచారం. ఎందుకని నక్షత్రం ఏదో బాగోలేదని జ్యోతిష్యుడు చెప్పాడంట, ఆయన ఈయనకి వేసాడు. మీకు తెలుసా? జ్యోతిష్యుల దగ్గరికి ఆత్మీయులు వెళ్ళకూడదు, ముహూర్తాలు పెట్టించుకోకూడదు, శకునాలు చూడకూడదు. అది దేవునికి భద్ర విరుద్ధం. సౌలు వద్దన్న కొలది సోది చెప్పించుకుని ముహూర్తం చూసినందుకు దేవుడు మరణానికి అప్పగించాడు. యుద్ధంలోకి వెళ్ళి చనిపోయాడు, తిరిగి రాలా. ప్రార్థన చేసిన ప్రభువా నేను వినని ప్రార్థన. ఎందుకని? మాట్లాడే జీవము గల దేవుడు నేనుండగా ఆ దయ్యాలతో నువ్వు వెళ్ళి సంప్రదిస్తావా? నాకు అవసరం లేదు నువ్వు అన్నా. ఇప్పుడు చెప్పండి. కొంతమంది ఈ అవగాహన కలిగి ఉండరు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనములో 3వ మాట, నీ దుఃఖ దినములు సమాప్తమగును. కల్వరి సిలువలో యేసు ప్రభువు వారు చనిపోవటమే మనిషి జీవితంలోనికి ఆయన అంగీకరించి, ఆయన కృపను తెలుసుకుని విశ్వాసం ఉంచి ఆయనలో అడుగులు వేసిన వ్యక్తికి కృప అనే ద్వారాలు తెరవబడినాయండి. శాపం అనేది అక్కడ ఆగిపోయిందండి. ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఇక నీ దుఃఖ దినములో సమాప్తమగును. సంవత్సరములో లేదా నీ ఆయుష్లో ఒక్కరోజు కూడా నీకు దుఃఖ దినం ఉండకూడదు అని ప్రభు కోరుకుంటున్నారు. కానీ మనిషి ఏం చేస్తున్నాడో చెప్పాలా? దేవుడిచ్చే అజ్ఞానాన్ని పొందకుండా, దేవుని వాక్యానికి చోటు ఇవ్వకోకుండా, దేవునిచే ప్రభావితుడు కాకుండా, ఆత్మచే నింపబడకోకుండా తను స్వతహాగా స్వజ్ఞానముతో, స్వచిత్తం అంటే సొంత ఆలోచన నడిపింపుతో
అడుగులు వేసి నష్టాలని కష్టాలను కొని తెచ్చుకున్నాడు. జస్ట్ లైక్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఈరోజు నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచావు. లేచిన తర్వాత మొదటగా దేవుణ్ణి కలుసుకోవాలి. ప్రభా, దోపుడు సొమ్ము ఇచ్చినట్టుగా నాకు రాత్రంతా కాచి కాపాడి నిన్నంతా కాపాడి మరొక నూతన దినములో నన్ను ప్రవేశపెట్టావు. ఈరోజు శుభదినం, ఇది గుడ్ డే. ఎందరికో లేదు ఈ భాగ్యం, నాకు ఇచ్చావు. దీని యందు నేను స్తుతిస్తా, నేను ఘనపరుస్తా. నన్ను కూడా ఆనందముగా, సంతోషముగా, సమాధానముగా ఉంచు అని ఆ దినాన్ని ఆశీర్వాదకరముగా నువ్వు పిలవాలి, చూడాలి, మాట్లాడాలి. నేను ఈరోజు విజయాన్ని సాధిస్తా, నెమ్మదిగా ఉంటా, సమాధానముగా ఉంటా, సంతోషముగా ఉంటా. ఆయన ప్రేమించి నా జీవితంలో మరొక శుభదినాన్ని ఇచ్చారు అని నువ్వు గ్రహించాలి. ఆ రోజుకి ఒక మంచి పేరు పెట్టుకో, ఆశీర్వాదాన్ని అనుభవించు. కానీ కొందరు ఏమనిపిస్తారో చెప్తాను. అది కూడా లేచిన దగ్గర నుంచి నోరు పారేసుకుంటాం. మొదట ఇంట్లో చిరాకు పడతావు, పరాకు పడతావు. అసలు నేను బతికించి ఉంచింది ఇంట్లో వాళ్ళని తిట్టడానికా, కోప్పడి చీకటి పనులు చేయడానికా? అది చెప్పట్లా. ఆరోగ్యకరమైన మంచి బర్రెపాలు నీకు కాసి షుగర్ వేసి దాంట్లో మాల్టో బూస్ట్ కలిపిస్తే దాంట్లో 2 డ్రాపులు పాయిజన్ ఎలుకలు మందు తీసుకుని తిప్పుకుని తాగితే ఎట్టా ఉంటుంది? కొంతమంది బుద్ధి, కొంతమంది ఆలోచన అలా ఉంటుంది. భార్యతో ప్రేమగా మాట్లాడడం, భర్తతో ప్రేమగా మాట్లాడదు ఈ అమ్మాయి. పిల్లలతో మంచిగా మాట్లాడరు, పిల్లల తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడరు. అది ఏంటో తెలియదు. అసలు ఎందుకు బతుకుతున్నావు? ఎందుకు జీవిస్తున్నావు? అసలు నువ్వు ఎవరి కోసం? ఎందుకు దేవుడు నీ జీవితంలో ఒక దినాన్ని ఆయుష్ను పొడిగించారు? సమాజానికి నువ్వు ప్రేమను పంచాలా, క్రీస్తు మహిమను చాటాలా, క్రీస్తు నీలో సమాజం చూడాలా, నువ్వు హ్యాపీగా ఉండాలా, నీ తోటి వారిని సంతోషపరచాలా, అభివృద్ధి పొందాలా, ఆశీర్వదింపడాలి అని దేవుడు కోరుకుంటున్నారు. కానీ నువ్వు వేసే ప్రతి అడుగు ఆయనకి విరోధంగా అడుగులు వేస్తున్నావు. నీకు వచ్చే ప్రతి ఆలోచన బ్యాడ్ థాట్స్. ఆ రోజు కొన్ని చెడ్డ పనులు నిర్ణయించుకుంటావు. నీకు తెలుసా, దేవుడిచ్చిన సమయమును, విలువైన సమయమును దాన్ని పోగొట్టుకోకూడదు. కొంతమంది వేస్ట్గా కూర్చుంటారు, వేస్ట్గా టీవీల ముందో వాళ్ళతో వీళ్ళతో బాత కానేసి కూర్చుంటారు. వినండి, ఎప్పుడైతే నువ్వు ఒక మంచి అభివృద్ధితో కూడింది ఓ పని నువ్వు పెట్టుకోవో, నువ్వు ఖాళీగా ఉంటే, అవ్వ ఖాళీగా ఉన్నందువల్ల సైతాను వచ్చి అవ్వను మోసగించి దేవునికి దూరం చేశాడు. మేధావులు చెప్పే మాట ఏంటి తెలుసా? ఆత్మీయుడు కానీ ఎవరైనా కానీ ఖాళీగా ఉండకూడదు, సోమరులా బతకూడదు, సొల్లు కవులు చెప్పుకుంటూ ఉండకూడదు, ఎదుటి వారిని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. బైబిల్ చదువుకో, ప్రేయర్ చేసుకో, దేవుని ప్రేమను ప్రకటించు. లేదా నీకు జాబ్ ఉందా, జాబులో బిజీగా ఉండు. ఇంకా ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా పని పెట్టుకో, తప్పులేదు. లేదు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, టైం ఏర్పడింది, రోజుకి మినిమం ఒక 6 అవర్స్ నువ్వు నిద్రపోతే చాలు. కొంతమంది మార్నింగ్ పడుకుంటాడు, మధ్యాహ్నం లేస్తాడు, తింటాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ తింటాడు, అవునండి, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ తింటాడు. అంటే వీడు బతికేది ఎందుకు? ఏమైనా పని చేస్తావా? చేయడు. పోతురాజు తెలుసా మీకు? పోతురాజు అంటే ఏం పని చేయడు, సోమరుడు ఆ పేరు పెడతారు. పని చేయని వాడు భోజనం చేయకూడదని బైబిల్ చెప్తుంది. నిర్లక్ష్యంగా సోమరితనంగా ఉండకూడదు. నెక్స్ట్, నీ వాళ్ళకి ఎవరికి నువ్వు భారంగా బడెనగా ఉండకూడదు, సమస్యాత్మకంగా ఉండకూడదు. నువ్వు శుభదినాన్ని అనుభవించాలి అంటే, నువ్వు హ్యాపీగా ఉండాలంటే, నువ్వు చుట్టుపక్కల వారిని ఎవరిని గాయపరచకూడదు. వాళ్ళను గాయపరిస్తే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళని గాయపరిచావు కాబట్టి దేవుడి సమస్యల ద్వారా నిన్ను గాయపరుస్తారు. ఎందుకని? ఏం విత్తుకుంటావో ఆ పంటను కోసుకుంటావు. నువ్వు నడిచే దారిలో చెప్పాలా, ముళ్ళ కంపలు వేసుకున్నావు, నువ్వే వెళ్తున్నావు, ముళ్ళు గుచ్చుకుందని ఏడుస్తావేంటి? వేసింది ఎవరు? నువ్వే.
టైర్ పంచర్ అయిందని బాధపడతావేంటి? తప్పు. నేను కొంతమంది భార్య భర్తల గురించి వింటూ ఉంటాను. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. ఈ గది ఎవరికి, ఈ గది ఎవరిది అన్నా. ఇది మా ఆవిడది, ఇది నాదన్నాడు. చాలా కాలంగా మేము ఇంతే అన్నాడు. అబ్బా, గిన్నిస్ బుక్లు ఎక్కించాలరా అయ్యా నిన్ను. మాటట్లా స్త్రీ పురుషులు ప్రభు చెప్పారు, పురుషుడు తన తల్లిదండ్రుని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిరువురు ఏక శరీరమయ్యుందురు. థర్డ్ పర్సన్, ఏ వ్యక్తి ద్వారా మీ ఇద్దరి మధ్యలో ఆనందాన్ని సమాధానాన్ని కోల్పోకూడదు. చాలామందికి తెలియదు. అది ఫైనాన్షియల్ మ్యాటర్ కావచ్చు, తండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఓ ఫంక్షన్ కావచ్చు, పార్టీ కావచ్చు. దాని విషయమే వీళ్ళు గొడవ పెట్టుకుని నేనెక్కువ అంటే నేనెక్కువ అని ఆ ఈగో ఫీలింగ్, నేను చెప్పిన మాట జరగాలి అని అర్థం చేసుకోకోకుండా కొట్లాడి పిల్లలకి మనశ్శాంతి లేకుండా, పెద్దవాళ్ళకి మనశ్శాంతి లేకుండా, ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకోకుండా వీళ్ళు దుఃఖముతో ఆ రోజు గడుపుతారు. వినండి, భర్త ఒక గదిలో, భార్య ఒక గదిలో, లేదా ఒకే గదిలో ఉన్నా సరే, బైబిల్ చెప్తున్న అపార్థం చేసుకోకండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 2వ వచనం నుంచి ప్రభు ఏం చెప్పారో తెలుసా? ప్రతి వ్యక్తికి సొంత భార్య అలాగే సొంత భర్త ఉండవలెను, ఎందుకని జారత్వములు మీలో జరుగుతున్నాయి కాబట్టి అని బైబిల్లో రాయబడింది. శ్రద్ధగా వినాలా? నెక్స్ట్, స్త్రీ పురుషునికి, పురుషుడు స్త్రీకి వారి వారి ధర్మములు నడపవలెను. ధర్మము మీన్స్, వినండి, భార్య ద్వారా భర్తకు ప్రేమ దొరకాల, భర్త ద్వారా భార్యకు ప్రేమ ఆదరణ దొరకాలి. నంబర్ 1 ఆత్మఫలములు, ఇది మొదటిది. ఈ ప్రేమ అనేది లేని చోట తప్పులు పట్టుకుంటూ మెటీరియల్గా, కమర్షియల్గా, ఆర్టిఫిషియల్గా ఉంటుంది నీ కుటుంబం. ఏదో పైకి బతుకుతున్నావు కానీ జీవోత్సవమే. నో ఎఫెక్షన్స్, తిట్టుకుంటూ, నొచ్చుకుంటూ, గుచ్చుకుంటూ, ఇసురుకుంటూ, కసురుకుంటూ కాపురం చేసేవాళ్ళు. ఈ 3 రకాలన్నమాట. కొంతమంది ఆ అమ్మాయి కట్నమో డబ్బో తెస్తే అప్పుడు బాగా చూసుకుంటాడు, అది తగ్గితే పక్కన పెట్టేస్తాడు. ఈయన కమర్షియల్ మనిషి. ఈ అబ్బాయికి ఇన్కమ్ ఉంటే, పట్టు చీర కొంటే, అడిగిందల్లా ఇస్తే ఈ అమ్మాయి హ్యాపీగా వంట చేసి పడుతుంది. వీళ్ళు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్. వీళ్ళు అంటే లేనిపోయిన ఆఫీసర్ గురించి చెప్పట్లా, కమర్షియల్ మైండ్ సెట్ వీళ్ళది, మెటీరియల్ మైండ్ సెట్ వీళ్ళది. షోకేజులు బొమ్మల్లా. శుభదేవుడిచ్చిన శుభదినాన్ని నెంబర్ 1 వినండి, ప్రతి భార్య భర్త మధ్యలో ప్రేమ ఉండాలి. నెంబర్ 2, ఒక వ్యక్తిని ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి. నెంబర్ 3, రాసుకోండి, అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు అనుకున్నట్టే సాగాలనే తప్పు, ఆమె అనుకున్నట్టే జరగాలనే తప్పు. మీరిద్దరు వద్దు. ఎవరు అనుకున్నట్టుగా చేయాలి? ఎవరు అనుకున్నట్టుగా చేయాలి? అది కరెక్ట్ అయినటువంటి విధానం. నీ కుటుంబంలో శుభదినముగా ప్రతిరోజు మారే విధానం. దాని ఫ్లెక్సిబుల్ మైండ్, బ్రాడ్ మైండ్, విశాలమైన మనసు. అది వచ్చినప్పుడు అర్థం చేసుకుంటావు, అడ్జస్ట్ అవుతావు. నేను నా దేవుని మహిమ కోసం ఆయన మమ్మల్ని ఇద్దరిని జతపరిచింది. ఘనమైన వివాహం అన్నాడు. ఆయనకి ఘనమైన వివాహం ఏంటంటే పెళ్ళైన మీ ఇద్దరం హ్యాపీగా ఉండటం, ఆరోగ్యవంతులైన బిడ్డలకి, పరిశుద్ధులైన బిడ్డలకి జన్మనివ్వటం, మేము పరిశుద్ధంగా జీవించటం, మేము ఒకరి కోసం ఒకరం, ఇరువురం దేవుని కోసం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇరువురం దేవుని మహిమ కోసం
ఆయన ఘనత కోసం జీవిస్తూ మాకు పుట్టిన బిడ్డలకి మార్గదర్శకులుగా మాదిరిగా బతికితే మా అమ్మలా బతికితే మా నాన్నలా బతకాలని నీ బిడ్డలు నిన్నే ఎగ్జాంపుల్గా తీసుకునే అంత క్వాలిటీస్ మీలో ఉండాలి. ఇవి కనిపించలేదా? ప్రతి శుభదినాన్ని దుఃఖదినంగా మార్చుకుంటావు. అభిషేకముతో నింపండి. యేసు నామములో నజరేయుడైన యేసు నామములో. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? ఏమిలో చెప్పు. తెలియదు. ఏయ్, ఏం చేస్తున్నావు? ఏమి చెప్పు. చెప్పు, ఏం చేస్తున్నావు? ఏమి కావట్లేదు, అర్థం కావట్లేదు. నజరేయుడైన యేసు నామములో ప్రతి ఈవిల్ స్పిరిట్ ని వెలుగుదల ఆత్మను బంధిస్తున్నాను. యేసు నామములో నీ బిడ్డను విడిచిపెట్టి పమారాన్ని అర్పిస్తున్నాను. ఆమేన్, 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 ఆమేన్. This boy child, Jesus Christ, was born on Christmas Day. And man will live forevermore because of Christmas Day. My address, Layman's Gospel Fellowship, house number 8-3-502 by 1 by B, flat number G3, Srinivasam Apartments, LR Reddy Gouda, near Ameerpet, Hyderabad